మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ముఖ్యంగా ఎన్వీఆర్ ట్రస్ట్ ఇంత స్థాయిలో ప్రాచుర్యం పొందడానికి మా యొక్క శ్రమ ఎంతుందో అంతకు మించి మీడియా మిత్రుల సహకారం, ప్రతి ఒక్కరూ మేమెంత నిస్వార్థంగా సమాజ సేవ చేయాలనుకుంటున్నామో అంతే నిస్వార్థంగా మీరు కూడా సొసైటీలోకి మమ్మల్ని తీసుకెళ్లడం జరిగింది. దానికి అందరికీ ప్రతి ఒక్కరికి నాకు సహాయం చేసిన ప్రతి ఒక్క మీడియా మిత్రునికి పేరు పేరున శిరస్సు వంచి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇక మున్ముందు రాబో రోజుల్లో కూడా మీ సహకారంతో ప్రజలకి మంచి చేయాలనే ఉద్దేశంతో ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారిని కలవడం జరిగింది. ఆయన మన పట్ల మనం చేస్తున్న సేవా కార్యక్రమాలన్నీ నిశ్చితంగా పరిశీలించి మీలాంటి వారు రాజకీయాల్లో ఉండాలి, ఖచ్చితంగా సమాజ శ్రేయస్సే జనసేన ముఖ్య లక్ష్యము కాబట్టి ఖచ్చితంగా మనమందరం కలిసి ఒక కుటుంబంలా ఏర్పడి ప్రజా శ్రేయస్సు కోసం పాటుపడదామని ఆయన పిలుపు మేరకు ఆయన యొక్క ఆదేశాలు, ఆయన యొక్క నడవడిక, ఆయన యొక్క ఉద్దేశాలు ముఖ్యంగా ఏంటంటే ఇంతవరకు మనం చూసిన రాజకీయాల్లో కులం, మతం, డబ్బు, భూ కబ్జాలు ఇటువంటివి లేకుండా నిరంతరం మనం ప్రజల కోసమే కష్టపడాలి. అవసరమైతే మన సొంత డబ్బుల నుంచి ప్రజల కోసం వెచ్చించే మనసుంది. అది జనసేన ఖచ్చితంగా మీకు కల్పిస్తుందని ఆయన భరోసా ఇచ్చారు. ఆయన ఉద్దేశం ఇంత బాగుంది కాబట్టే ఖచ్చితంగా మనం జనసేనలో కలిసి నడవాలని నిర్ణయించుకొని ఆయన అడుగుజాడల్లో ప్రతినిత్యం మా జీవితం ఉన్నంత వరకు చిరస్థాయిగా ఆయనతో నడవాలని, ఆయన ఒక గురువులా భావించి ముందుకెళ్లాలని మనస్ఫూర్తిగా నేను నిర్ణయించుకొని జనసేనలో ఈరోజు చేరడం జరిగింది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి గురించి 2 ముక్కలు చెప్తాను. ఆయన్ని కనీసం నేను ఒక 10 years నుంచి చూస్తున్నాను. జనసేన పెట్టినప్పటి నుంచి ప్రజారాజ్యంలో ఆయన యొక్క స్పీచ్లు కొన్ని విన్నాను, కానీ ముఖ్యంగా జనసేన స్టార్ట్ అయినప్పటి నుంచి ఆయన ఉద్దేశాలు ఏంటనేది నేను ప్రతినిత్యం ఫాలో అవుతున్నాను. ఆయన ప్రతి ఒక్క రోజు చెప్పడం ఏంటంటే మనకి అధికారం ఉన్నా అధికారం లేకున్నా మనం నిరంతరం యుద్ధం చేస్తూనే ఉండాలి. అధికారం లేనప్పుడు ఒక రకంగా ఉంటుంది, అధికారం ఉన్నప్పుడు ఇంకో రకంగా ఉంటుంది. మనం నిరంతరం ప్రజల కోసం యుద్ధం చేయాలి. లీడర్షిప్ అంటే అది స్వార్థం అనేది మనసులో లేకుండా నిస్వార్థంగా మనం ప్రజలకు సేవ చేసినప్పుడే మనకంటూ ఒక చరిత్రలో ఒక చిరస్థాయి అనేది ఏర్పడుతుంది. ఆ ఉద్దేశంతోనే నేను జనసేన పార్టీ పెట్టాను. కాబట్టి అందరూ మనం ప్రజాశ్రేయస్ అనేది ముఖ్య లక్ష్యంగా ఎంచుకొని యువత ముందుకు రండి అని చెప్పి ఆయన ఆహ్వానించారు. కాబట్టి ఆయన ఉద్దేశం నాకు చాలా ఇష్టమైంది. ముఖ్యంగా ఆయన్ని నేను 25 ఏళ్ళప్పుడు ఎలా ఉన్నానో ఇప్పుడు ఆయన 50 సంవత్సరాల్లో అలా కనపడుతున్నారు. ఆయనలో ఫైర్ తగ్గలేదు. ఆయన యొక్క ఉద్దేశాలు కానీ ఆయన యొక్క నిర్ణయాలు కానీ కులం, మతం, డబ్బు అనేది లేకుండా నిస్వార్థంగా నేను సేవ చేస్తాను. యువత ముఖ్యంగా అందరికంటే ఎక్కువగా యువత ముందుకు రండి, పార్టీలో చేరండి. మీ ఉద్దేశాలు మంచివి అయితే నిస్వార్థంగా మీరు సేవ చేయగలిగితే పార్టీలో మీకు తగ్గ గుర్తింపులు ఉంటాయి. ఖచ్చితంగా మంచి సమాజానికి మంచి చేద్దాము అనే ఉద్దేశం ఆయనకు ఉంది. కాబట్టి ఆయన యొక్క ఆహ్వానం మేరకు ఈరోజు పార్టీలో చేరడం జరిగింది. ముఖ్యంగా పొంగనూరులో ఇంతకు ముందు ఉన్న రాజకీయ పరిస్థితులకి ఇక జరగబో రాజకీయ పరిస్థితులకి చాలా వ్యత్యాసం ఉంటుంది. ఎందుకంటే మీరందరూ చూస్తారు కాబట్టి ఖచ్చితంగా ఇది మొదటి సమావేశము. మళ్ళీ నెక్స్ట్ సమావేశానికే కొంచెం చేంజెస్ అనేవి మీకు కనపడతాయి. మా ఉద్దేశం ఒకటే, బిలో పావర్టీ లెవెల్ అండ్ మిడిల్ క్లాస్ పీపుల్ చాలా సుఖంగా ఎటువంటి భయం లేకుండా ఈ సమాజంలో బతకాలి. ముఖ్యంగా మౌలిక సదుపాయాలు నేను ముందు కూడా చెప్పాను. ప్రజలతో మమేకం ప్రోగ్రాంలో అందరితో మీ మీడియా మిత్రులు అందరికీ మనము పరిచయమే కాబట్టి ఆ రోజు కూడా నేను చెప్పాను, మౌలిక సదుపాయాలు ఏవైతే ప్రభుత్వం అందజేస్తుందో అది ఖచ్చితంగా నిస్వార్థంగా ఎటువంటి కరప్షన్ లేకుండా ప్రజలకు అందాలి. దానికోసం మేం పాటుపడతాము. పవన్ కళ్యాణ్ గారి ముఖ్య ఉద్దేశం కూడా అదే. కాబట్టి ఖచ్చితంగా అదే ఉద్దేశాల్ని మేము ముందుకు తీసుకెళ్తూ ముఖ్యంగా కార్యకర్తలు, నాకు తెలిసి జనసేన పెట్టినప్పటి నుంచి ఎటువంటి స్వార్థం లేకుండా నిస్వార్థంగా ముఖ్యంగా యువత 20 సంవత్సరాల నుంచి 35-40 సంవత్సరాల వాళ్ళు కూడా నిస్వార్థంగా పార్టీ కోసం కష్టపడుతున్నారు. ఖచ్చితంగా కార్యకర్తలకి మేము అండగా నిలబడతాం. పార్టీ ఏ బాధ్యతలు అప్పగించినా నిస్వార్థంగా పార్టీ కోసం కష్టపడతాము. డబ్బు అనే స్వార్థం మాలో ఉండదు. ఖచ్చితంగా నా టీం ఏదైతే ఉన్నారో ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు ఏవైతే
కూటమి ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తుందో ఆ ప్రతి ఒక్క ప్రణాళికలు ప్రజల్లోకి తీసుకెళ్ళి ప్రజలకు మంచి జరిగే విధంగా మేము ఉంటామని మీడియా ముఖంగా ప్రజలకందరికీ తెలియజేస్తూ, ముఖ్యంగా నన్ను పార్టీకి పరిచయం చేసిన అజయ్ కుమార్ సార్ గారికి మీ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఎందుకంటే సార్ ప్రత్యేకంగా 1 నెల టైం తీసుకొని మన యొక్క ఇక్కడికి వచ్చి మన యొక్క పరిస్థితులు కానీ ఇక్కడ గ్రౌండ్ లెవెల్ రియాలిటీ అంతా సార్కి వివరించారు, కళ్యాణ్ సార్కి. అది చాలా సంతోషము. మన టిట్కో చైర్మన్ అయినటువంటి అజయ్ కుమార్ సార్కి మీడియా ముఖంగా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ముఖ్యంగా మరొక మారు నాకు ఈ సదవకాశం కల్పించిన జనసేన పార్టీ అధినేత మన ఉప ముఖ్యమంత్రి గారు మరియు వివిధ శాఖ మంత్రులు అయిన మన కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, సార్ మీ అడుగు జాడల్లో నిరంతరం ఒక కుటుంబంలో ఎటువంటి స్వార్థం లేకుండా నిలబడతామో అదే విధంగా మీకోసం మేము నిలబడతాం సార్. ఖచ్చితంగా మీడియా ముఖంగా మీకు ధన్యవాదాలు తెలుపుకుంటాం సార్. థ్యాంక్ యూ సార్. నిన్నటి రోజున మా అధ్యక్షులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో పుంగనూరు నియోజకవర్గంలో జనసేన పార్టీకి మరియు పుంగనూరు నియోజకవర్గ ప్రజలకి ఒక మంచి రోజులు రాబోతున్నాయనేసి ఆ ప్రక్రియలో భాగంగా నిన్న ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో పుంగనూరు నియోజకవర్గంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేసి ప్రజలందరి దగ్గర కూడా మంచి పేరు సంపాదించుకున్న మహోన్నతమైన వ్యక్తి ఎన్వీఆర్ ట్రస్ట్ అధ్యక్షులు శ్రీ వేణుగోపాల్ రెడ్డి గారు జనసేన పార్టీలోకి రావడం నిజంగా మాకెంతో మనోధైర్యాన్ని ఇచ్చింది. గత దశాబ్ద కాలం నుంచి కూడా పుంగనూరు నియోజకవర్గంలో ఎటువంటి అభివృద్ధి కూడా లేని సమయంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటయి సుమారు 6 నెలలు గడుస్తుంది. గత పాలకులు విపరీతమైన దౌర్జన్యాలు, విపరీతమైన భూ కబ్జాలు, ప్రజల్ని అనేక విధంగా ఇబ్బంది పెట్టిన ఘనత గత ప్రభుత్వం నాయకులకి తెలుసు, ప్రజలందరికీ కూడా తెలుసు. రాబో రోజుల్లో పుంగనూరు నియోజకవర్గం జనసేన పార్టీ బలోపేతానికి కృషి చేస్తూ గ్రామ స్థాయిలో పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు శ్రీ వేణుగోపాల్ రెడ్డి గారి మంచి మనస్సుతో ఆయన చేసే సేవా కార్యక్రమాలను పవన్ కళ్యాణ్ గారు ఒక ధైర్యం ఇచ్చినట్లు నిన్నటి రోజున ఆయన మెడలో జనసేన పార్టీ కండువా పడడంతో ప్రజలందరికీ కూడా మంచి కాలం ముందుందనేసి పుంగనూరు నియోజకవర్గ ప్రజలకు మీడియా పరంగా నేను తెలియజేసుకుంటూ జై హింద్, జై జనసేన.